అప్పు తీసుకోవడం, అప్పివ్వడం ఇది సాధారణంగా వ్యక్తిగత వ్యవహారాల కింద చూస్తారు. కానీ అప్పు తీసుకుని తీర్చనటువంటి పోలీసు సిబ్బంది మీదన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నటువంటి సంఘటన తొలిసారి అనుకుంటా. ఆంధ్రప్రదేశ్లో ఇది డిఫరెంట్ ఆస్పెక్టు. పోలీస్ నియమాలకి విరుద్ధంగా నగదు అప్పు తీసుకుని చెల్లించని ఘటనలో 3 పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ సతీష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గుంటూరు జిల్లాలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, హోంగార్డులను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఆ 3 తమ స్నేహితులు చిట్ ఫండ్ సంస్థలు, ఆర్థిక లావాదేవీల సంస్థల వద్ద ప్రామిసరీ నోట్లు, బ్యాంకు చెక్కుల్ని తనఖా పెట్టి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదని పేర్కొన్నారు. మేబీ అదేదో ఏడాదికి 2 సార్లు వచ్చేటటువంటి డబ్బుల మీద నమ్మి ఆ డబ్బుల కోసం వస్తాయన్న ఉద్దేశంతో తీసుకుని ఉంటారు. ఆ డబ్బులు జగన్ టైంలో రాలేదు, బాబు టైంలో ఇస్తామన్నారు, అది కూడా దశల వారీగా అన్నారు. దాంతో అప్పులు పాలయ్యి ఉంటారు. ఇప్పుడు ఆ సదరు సిబ్బందిని సస్పెండ్ చేయడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశం.